మిడిల్ ఈస్ట్ వార్ ఇండియాపై పడింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నెలలో 3 సార్లు పెట్రోల్ ధరలు పెరగడంతో వాహన ధరలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు కూడా పెరిగాయని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారతదేశం మీద పడ్డది. ముఖ్యంగా ఈ నెలలో ఇటు చమురు ధరలు పెరగడంతో, క్రూడాయిల్ ధరలు అటు పెరగడంతో ఇక్కడ కూడా మొత్తం నిజామాబాద్ జిల్లాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన పరిస్థితి. 1 లీటర్కు 5 రూపాయలు పెరిగిన పరిస్థితి. ఈ నెలలో 3 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచింది. అయితే దీనికి సంబంధించి ఇటు వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా గత 2 నెలల నుంచి కూడా అటు యుద్ధ ప్రభావము, పశ్చిమాసియాలో ఇటు అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావము, అదేవిధంగా ఇటు క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడంలో కూడా ఇబ్బందులు, అర్బుజ్ జలసంధి మూసివేయడము, ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని చెప్పేసి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని ఎఫెక్ట్ కూడా ఈ యొక్క పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో ట్రాన్స్పోర్ట్పై పడ్డది. కూరగాయలు, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు కూడా ఎక్కువ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఇక్కడ వాహనదారులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేట్ ఎట్లా ఉన్నాయి? మీరు ఇంతకుముందు ఎట్లుండి, ఇప్పుడు రేట్ ఎట్లా ఉన్నాయి? ఏ రేట్? పెట్రోల్ పంప్స్ కొద్దిగా ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఎందుకంటే రీసెంట్లీ ఇంటర్నేషనల్లీ అన్సర్టనిటీ ఉంది. ఇవి కొన్ని రోజుల్లో ఉంటాయి, లేటర్ ఆన్ బాగా అయిపోతున్నాయి. సో యాజ్ అ సిటిజన్ ఏదైతే మన నేషన్ ప్రైమ్ మినిస్టర్ మనకు అడ్వైస్ చేస్తున్నారో ఎక్కడెక్కడ మనం అవాయిడ్ చేయొచ్చు, సో ట్రై టు అవాయిడ్, సో ఇట్ బెనిఫిట్స్. అది పెట్రోల్, డీజిల్ ధరలు అంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్లో జరిగినటువంటి పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం వల్లనే ఈ రేట్లు పెరిగాయి. ఇటు ప్రధానమంత్రి మోడీ చెప్పినట్టు తమను తాము కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు వాహనదారులు చెప్తా ఉన్నారు. అయితే ఆటో డ్రైవర్, మన ఆటో వాళ్ళు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి అనే విషయాన్ని మనం ఆటో డ్రైవర్ని అడిగి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేట్ ఎట్లా ఉన్నాయి? డీజిల్ రేట్ కైసా है रेट तो बढ़गा से है डीजल का रेट। पहले 100 रुपये था, अब 103 रुपये होगा। हाँ, ये महीने में कितना बार बढ़ गया? हाँ, कैसा है रेट अब 103 रुपये है। हाँ, 120 का डालो। तुम्हारा रेट बढ़ गया है? ये ऑटो रेट तो बढ़गा नहीं होता है, ये 20 रुपये ले रहे हम लोग, किराया हफ्ता ले रहे 20 रुपये जा नहीं रहे, 20 रुपये दे रहा किराया। అది ఇటు ఆటో నడిపేవారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. రేట్లు అయితే ఎక్కువ అయినటువంటి పరిస్థితి ఉంది. రేట్లు ఒకటే నెలలో 3 నెలలు ఈ నెలలోనే 3 సార్లు రేట్లు పెంచిన పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఘోరం, మరీ ఎక్కువ 2 మంత్స్ పెంచుతారు ఘోరంగా. ఏం చెప్పలేము వాళ్ళకి. ప్రభుత్వం అన్ని కళ్ళు మూసుకుంటారు, అన్ని పెంచారు, ప్రతి ఒక్కటి పెంచారు. అందుకే చార్జింగ్ బండి ఎందుకు కొనుక్కుంటారు పబ్లిక్ అంతా? పెట్రోల్ బండి కొంటలేరు, చార్జింగ్ బండి కొనుక్కుంటారు అందరు. పెట్రోల్ ఎక్కువ రేట్ చేస్తుండలేం కదా. 100 ఇక్కడ వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని నుంచి పెట్రోల్, డీజిల్ నుంచి కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపే వెళ్లాల్సిన అవసరం వస్తుందని చెప్తున్నారు. ఆటో డ్రైవర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం. సాబ్ బోలో, కైసా ఇదే రేట్? ఎక్క దొరుకుతుంది, రేట్లు ఎక్క అయిపోయినాయి. డీజిల్ రేటు ఇట్లా బతకాలా, ఇట్లా ఎండాలా, ఏం కిరాయిలు లేదు, ఆటోలు ఎక్క అయిపోయినాయి. బాగా కష్టపడుతున్నాం మేము. ఇక ఏం చేయాలా? 5-4 రూపాయలు పెరిగితే ఎట్లా? సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ డీజిల్ ఎక్కువ అవుతుంది. రేటు తక్కువ అయితేనే తగ్గించేనే మాకు ఇది కష్టాలు ఎంత పడుతుంది మాకు తెలుసు. డ్రైవర్లు అయితే మనం చూస్తూ ఉన్నాం. మనం ఒకసారి వాహనదారులు, కారు యజమాని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేట్స్ ఎట్లా ఉన్నాయి? డీజిల్ రేట్స్, పెట్రోల్ రేట్స్ పెరిగినాయి కదా, దాని మీద మీ అభిప్రాయం? కొద్దిగా ఎక్కువనే ఉన్నాయండి. ఎందుకంటే రోజు డ్రైవింగ్ చేసే వాళ్ళకి, రోజు పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది. అప్పుడప్పుడు పోయేటోళ్ళకి ఏమి ఇబ్బంది కాదు, మాలాంటిగా కార్లో పోయే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది. కొంచెం తగ్గిస్తే బెటర్. నేను కూడా ట్రై చేస్తున్నాం, బస్సులో వెళ్ళడానికే ట్రై చేస్తున్నాము, కానీ ఎండాకాలం కదా పోలేము. అది వేరే కాలం అయితే పోగలుగుతాం. అది దీనికి సంబంధించి ముఖ్యంగా
వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు వాహనదారులు, వినియోగదారులు, ఇటు పెట్రోల్ డీజిల్ వినియోగదారులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ యొక్క ప్రభావం అంటే రేట్లు ఒకటే నెలలో 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. దీని ప్రభావము ట్రాన్స్పోర్ట్ మీద పడ్డది. ఇటు కూరగాయలు, నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరిగిన పరిస్థితిలో సామాన్యులు బ్రతకలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్ నిజామాబాద్ నుండి.